సుబ్బారావు గారు, సుబ్బారావు గారు వినబడుతుందా? నరసింగరావు ఉన్నారు. నరసింగరావు గారు చెప్పండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే మేడం, మీరు జనసేన టీడీపీ బీజేపీ మీద పొత్తు మీద అన్నారు కదా. బీజేపీ పొత్తు ఉంటే టీడీపీకే మళ్ళీ లాస్ ఏమో అనుకుంటున్నాం మేమైతే. బీజేపీ పొత్తుంటే అవును మేడం. ఎందుకంటే బీజేపీ ఫేసింగ్ ఏంటంటే ఫస్ట్ ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు. మళ్ళీ వీళ్ళు బీజేపీ మీద పొత్తు వెళ్తున్నారు కానీ బీజేపీకి ఎందుకంటే 2 సార్లు చూసినాయి కాబట్టి బీజేపీ అసలుకి ఆంధ్రాలో వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎంత ఇబ్బంది పెట్టిందో అంతకన్నా ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టింది స్టేట్ ని. అందువల్లే కాదు, మీరు అంటే ఎవరిని అంటున్నారు? స్టేట్ ని ఇబ్బంది పెట్టిందా, టీడీపీని ఇబ్బంది పెట్టింది అంటున్నారా? ఆంధ్రాని ఇబ్బంది పెట్టింది. ఇలా పనిచేసుకునే వాళ్ళైనా ఎవరైనా కానీ బీజేపీ ఫుల్ చర్య తీసుకున్నట్టయితే ఆంధ్ర డెవలప్ అయ్యేది కదా మేడం. ఆంధ్ర డెవలప్ కాకుండా ఉండడానికి సగం బీజేపీ ఉంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఉన్నప్పుడు ఏదో కసలు చేస్తాము అది ఇది అని మాట్లాడారు. కట్టేదన్నా కొద్దిగా లైన్కి వచ్చేసాక మళ్ళీ మేము ఇచ్చేసినామని అదే ఆ రోజు కానీ కాంగ్రెస్ కానీ ప్రత్యేక హోదా ఇస్తున్నాం అని ఉన్నట్టు మేము కూడా ఏదైనా ఇస్తున్నాం అని ఉన్నట్టుగా బాగానే ఉండేది. దానివల్ల ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు అంటే అసలు బీజేపీ అయితే ఆంధ్రాలో లేదు మేడం. వాస్తవం చెప్పాలంటే మరి దర్శి నియోజకవర్గం, వాస్తవం చెప్పాలంటే మరి దర్శి నియోజకవర్గం దర్శి లేదు బీజేపీ, ఎక్కడా లేదు పల్లెటూరులో. ఓకే, కానీ బీజేపీ ఏదో ఉందనుకుంటున్నారు కానీ లేదు. ఇంకా కాంగ్రెస్ కన్నా కష్టం ఉంది. ఎందుకంటే ఫస్ట్ కానుక ఉన్న కాంగ్రెస్ కాబట్టి అది కొంచెం ఉంది. అదే మేడం. ఇప్పుడు బీజేపీతో కలిస్తే టీడీపీకి కూడా ఓట్స్ వెళ్ళవంటారా? ఓటు వేయరంటారా? లాస్ మేడం, లాస్. వాళ్ళకి ఇబ్బంది వస్తుంది మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ వైసీపీకే ఎక్కువ పర్సెంట్ వస్తారు. ఎందుకంటే బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు 2 సార్లు చూసి మేడం. చెప్పండి. దానివల్లే బీజేపీతో పొత్తుంటే టీడీపీకే ఇబ్బంది అని మేము అనుకుంటున్నాం. ఓకే ఓకే ఓకే. శ్రీనివాస్ గారు కాల్ చేశారు నందిగామ నుంచి. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, పార్లమెంట్ లో థర్డ్ హైయెస్ట్ పార్టీగా వైసీపీ ఈ బీజేపీ ఇప్పుడు దాకా చాలా వాల్యూ ఇవ్వవలసిన వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చింది. మనసులో ఉంది మనం ఇటువంటి పర్సన్కి మనం ఇవ్వడం కరెక్ట్ కాదు, కానీ థర్డ్ పార్టీగా నిలబడ్డాడు, ప్రజలు అక్కడ ఓటేసి ఇచ్చారు కాబట్టి మనం వెలుగు ఇద్దాము అని చెప్పి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఆర్ఎస్ఎస్ నుంచి కానీ ప్రజల నుంచి కానీ వస్తున్న ఒత్తిడి ఏంటంటే కట్ట నీతి గల పార్టీ, క్వాలిటీ పార్టీకి, కట్ట విజన్ ఉన్న పార్టీకి ఇవ్వాలి అనేది వాళ్ళకి కూడా ఉంటుంది. ఇక్కడ టీడీపీకి పొజిషన్ ఏంటంటే ఇప్పుడున్న పర్సన్ ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు పోల్ మేనేజ్మెంట్ లోనైనా వాళ్ళు ఎక్కడైనా గెలవడానికి ప్రయత్నం చేస్తారు. నంబర్ 1. నంబర్ 2, పార్టీని రాష్ట్రాన్ని చాలా భయంకరంగా పాడు చేశాడు కాబట్టి దీన్ని మళ్ళీ ట్రాక్ మీద తీసుకురావాలంటే తప్పనిసరి సెంట్రల్ గవర్నమెంట్ సహాయం అవసరం. ఇది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారండి. ఇలా వస్తుంది ఏంటంటే చాలా మందికి ఉన్నది ఏంటంటే టీడీపీ బీజేపీని కలుపుకుంటే ఓటు శాతం తగ్గుతుంది అంటున్నారు, కానీ ప్రజలందరూ ఈ మాధ్యమాల ద్వారా క్లియర్ గా అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు ఎందుకు కావాలంటున్నాడు, రేపు ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ అంటే ఇష్టం లేకుండానే పొత్తు పెట్టుకుంటున్నారు అనేది అర్థమవుతుందా? ఇష్టం లేకుండా పొత్తు పెట్టుకోవడం కాదండి. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు అవసరం ఎవరికి ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఇంత ముందు దాకా అన్ని నీతి రాజకీయాలు అక్కడ జరగట్లేదన్న ఇండియాలో ఉన్న పరిస్థితులను బట్టి తప్పనిసరి బీజేపీ సపోర్ట్ అవసరం. ఎందుకు అవసరం అంటే ఒకటి ఎలక్షన్ కరెక్ట్ గా మంచిగా జరగాలి, న్యాయంగా జరగాలి, చట్టబద్ధంగా జరగాలి. 2, ఆఫ్టర్ దట్ పునర్నిర్మాణం చేయాలి. ఆంధ్రప్రదేశ్ భయంకరంగా నష్టపోయింది స్టేట్ కోసం. వాస్తవంగా ఒక రకంగా ఇది కూడా అడగొస్తుంది, స్పెషల్ స్టేట్ అది కూడా అడగొచ్చు. ఎందుకంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి అనే ఒక ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది. దాన్ని బేస్ చేసుకోనైనా వాళ్ళు ఇవాళ స్పెషల్ స్టేటస్ ఇవ్వచ్చండి. జీతాలు ఇవ్వలేని రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కరెక్టే కదా. రైట్. ఓకే. కాబట్టి తప్పనిసరిగా ఈ పొత్తుని ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఓకే ఓకే శ్రీనివాస్ గారు.